చంద్రబాబు గారి మీద ఛార్జ్ షీట్ల పరంపర కొనసాగబోతోంది. ఇప్పటికి వేసినటువంటి ఛార్జ్ షీట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఛార్జ్ షీటు తర్వాత ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చున్నారు. ఆ తర్వాత వేసినటువంటి వాటిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగే ఫైబర్ గ్రిడ్ కేసులో తాజాగా వేసుకొచ్చారు. ఇంకొక 3 ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడానికే జగన్ సర్కార్ సిద్ధపడుతోంది. కంటిన్యూగా మొత్తం అంటే రేపటి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికల లోపే ఈ కథంతా నడుపుకెళ్ళడానికే సిద్ధపడుతున్నారు. ఒకటి సిఐడి చాలా సీరియస్గానే ఎఫర్ట్ పెట్టింది. యాక్చువల్గా అయితే ఇంకా 10-12 కేసులకు సంబంధించినటువంటి విట్నెస్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కనుక రేపు అధికారంలోకి వస్తే ఆ కేసులు ఏమీ ఉండవు. ఒకవేళ చంద్రబాబు కనుక అధికారంలోకి రాకపోతే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం అవి కూడా కేసులు కట్టడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఛార్జ్ షీట్లు పెట్టడం ద్వారా రేపు బాబు సర్కార్ ఒకవేళ వస్తే తనకి తాను ఉపసంహరించుకోవాలి కేసులు. అట్లాగ ఉపసంహరించుకోవడానికి మిత్రపక్షాలు ఒప్పుకుంటాయా లేదా నెంబర్ 1. రెండవది కోర్టు ఒప్పుకుంటుందా లేదా. ఎందుకంటే ఇప్పటికీ ప్రతి అంశంలో కూడా కోర్టుని చాలా కిరికేసాం, కోర్టులకి చాలా కొత్త విషయాలు అందజేసాం. కాబట్టి అది కాకపోతే చంద్రబాబు గారు అంటే కోర్టులకి ఒక స్నేహపూరిత వాతావరణం ఉంది కాబట్టి విత్డ్రాయల్కి ఒప్పుకుంటారా చూడాలి. బట్ ఛార్జ్ షీట్ల ద్వారా జగన్ సర్కార్ మాత్రం మేము ఎక్కడ వెనక్కి తగ్గట్లేదన్నటువంటి చెప్పే ప్రయత్నమే చేస్తోంది.